హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ట్రైనింగ్కి వెళ్దామా వద్దా అనే కన్ఫ్యూజన్లో నేనైతే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. అసలుకి ట్రైనింగ్కి వెళ్ళానా లేదా అన్నది తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. నిన్న సండే కదా, అంటే లీవ్ కదండి. ఇంకా అలా ఒక రోజు లీవ్ ఇచ్చినా సరే ఆ తర్వాత స్కూల్కి వెళ్ళే పిల్లల్లాగా ఇంకా అంటే లీవ్కి అలవాటు పడిపోతాం అన్నమాట. ఏంలే వెళ్ళేది అన్నట్టు ఇంకా నేనైతే ఇవాళ కొంచెం డైనమాలో ఉన్నాను. వెళ్దామా వద్దా అని ఆలోచిస్తూనే ఉన్నాను. స్నానం చేసేంత వరకు కూడా అదే ఆలోచించానన్నమాట. సర్లే ఏదో ఒకటి చేసేసి ఇంకా వెళ్దాం అనే ఫిక్స్ అయ్యాను. కానీ వెళ్తానా లేదా చూడాలి. ఇంకా నేనైతే ఫస్ట్ ఇల్లు అయితే ఊడ్చేసానండి. మా అమ్మ అయితే పాత్రలు తోమడానికి ఇంకా పాత్రలను అయితే ఎత్తుకొని వెళ్ళింది. ఇంకా నేను ఇల్లు తోసేసి ఇంకా కదరం అయితే లేదన్నమాట ప్రస్తుతానికి ఈరోజు. ఇంకా బయట కూడా నేనే క్లీన్ చేసేస్తున్నాను. అదేంటక్క ప్రతిరోజు మీరేం క్లీన్ చేయరా అంటే ఒక్కోసారి మేము క్లీన్ చేస్తామండి. ఇంకా బయటే కదరం ఎప్పుడు ఉంటుంది కాబట్టి ఇంకా ఆమె క్లీన్ చేసేది అన్నమాట. కానీ ఒక్కో రోజు ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది, అంటే బయట ఊర్లోకి అయితే వెళ్ళిపోతుందండి. ఇంకా అన్ని పనులు అయిపోయి కరెక్ట్గా టిఫిన్ టైంకి వస్తుంది అన్నమాట. ఇంకేం చేస్తాం చెప్పండి, ఇంకా ఆమె లేకపోతే మనమే చేసుకోవాలి. ఇంకా అలా వెళ్ళింది అని చెప్పేసి ఏం కూడా అనలేం. ఇంట్లో వాళ్ళు ఎవరు ఏం అడగం, కానీ ఎక్కడ వెళ్ళావు ఏంటి అన్నది నార్మల్గా అడిగి గమ్మున అయిపోతాం. కానీ హితి మాత్రం గదమాయిస్తూ అడుగుతుంది అనమాట. కదరమ్మ ఎక్కడికి వెళ్ళింటివి, ఏం లేదు ఇంతసేపు అని చెప్పేసి హితి మాత్రం కొంచెం గదమాయిస్తూ అడుగుతుంది అన్నమాట. ఇంకా నేనైతే బయటంతా ఊడ్చడం కంప్లీట్ అయిపోయిందండి. మా అమ్మ అయితే పాత్రలు అయితే తోముతుందన్నమాట. ఇంకా నైట్ పడిని మార్నింగ్ కలా తోముతామన్నమాట. నేను తోమితే ఇంకా వాటర్ వస్తాయా లేదా ఇవంతా ఏం చూసుకోను, నేనైతే తోమేస్తానండి. వాటర్ అంటే సొంపులోని ఇంకా ముంచుకొని పోయి పోసుకొని తోమేస్తాను. కానీ మా అమ్మ తోమాలంటే ఖచ్చితంగా వాటర్ అయితే రావాల్సిందే. అంతవరకు వెయిట్ చేసి ఆ తర్వాత వాటర్ వచ్చిన తర్వాత ఆమె గిన్నెలు తోమడం స్టార్ట్ చేస్తుంది అన్నమాట. ఇంకా సేమ్ ఈరోజు కూడా అలానే ఇంకా వాటర్ అయితే వచ్చాయి. అలా అని చెప్పేసి ఏం లేటుగా వస్తాయంటే లేటుగా ఏం రావండి, కొంచెం ఫాస్ట్గానే వస్తాయి అన్నమాట వాటర్ అయితే. ఇంకా పాత్రలు అయితే తోమేస్తుంది. ఇప్పుడు వీడియో తీస్తున్నది వచ్చేసి మా బుజ్జికి తెలియదు అన్నమాట. అలా నిల్చొని ఉన్నాడు. ఎందుకో నాకైతే కొంచెం మంచిగా అనిపించింది ఆ ఫోజు, అందుకని ఇంకా నేనైతే వీడియో తీయడం స్టార్ట్ చేశాను. కానీ మా బుజ్జికి మాత్రం తెలియదండి నేను ఇలా వీడియో తీస్తున్నానని చెప్పేసి. అంటే రైట్ టర్న్ ఇచ్చుకున్నాడు అనమాట. ఒక లుక్ అయితే వేశాడు, కానీ చూసాడా లేదా క్లారిటీ రాలేదన్నమాట. నేనైతే చూడలేదని చెప్పేసి అనుకుంటున్నాను, కానీ దొంగ చూసేసి ఉంటాడండి. ఒకే ఒక లుక్లో కనిపించేస్తాడనమాట. ఎవరు ఎక్కడ చూస్తున్నారా ఏం చేస్తున్నారా అని చెప్పేసి చూసే ఉంటారులేండి. ఇంకా నేనైతే వీడియో తీసుకొని ఇంకా లోపలికైతే వచ్చేసాను అన్నమాట. ఇంకా పాలైతే పెట్టాలి పిల్లలకి. నిన్న సండే కదా, నాన్ వెజ్ అయితే ఇంకా తెలిసిందే కదా బయట ఉంటుందన్నమాట. సిలిండర్ కానీ స్టవ్ కానీ అంతా. ఇంకా మా అమ్మ అయితే పాత్రలు తోమే దానికి ముందే ఈ గ్యాస్ని మొత్తం తోమేసి ఇంకా ఎండకైతే పెట్టేసింది. ఇప్పుడైతే పిల్లలకి పాలు పెట్టాలి కదా, ఇంకా గ్యాస్ అయితే లోపలికి తీసుకురావాల్సిందే. ఇంకా గ్యాస్కి సంబంధించినవన్నీ కడిగి పక్కన పెట్టింది అనమాట. ఆ బర్నర్స్ అవన్నీ వాటిని అన్నింటినీ పెట్టేశానండి. మొన్న మీరు చెప్పారు కదా కామెంట్లో ఇలా గ్యాస్ది పైప్ అయితే మార్చామని చెప్పేసి, అలా టేప్ అయితే చుట్టకూడదని చెప్పేసి. అందుకనే ఇంకా అది ఒకటి. ఇంకోటి ఏంటంటే గ్యాస్ చెక్ చేసే వాళ్ళు అయితే వచ్చారండి ఇంటికి. వచ్చి ఇంకా చెక్ చేసి ఈ పైప్ అయితే ఎక్స్పైర్ అయిపోయింది 2020లో అంట వాళ్ళు తీసుకోండి, అంటే మా పెళ్ళి కాకముందు. ఇంకా అదైతే ఎక్స్పైర్ అయిపోయింది, మార్చేయమని చెప్పైతే చెప్పారన్నమాట. సరే అని చెప్పేసి ఇంకా మేమైతే మార్చేసామండి. అంటే మా స్వాములు వాళ్ళు చెప్పినప్పుడు వచ్చేసి శబరిమల అయితే వెళ్ళినారండి. వెళ్ళి వచ్చిన తర్వాత చెప్పామన్నమాట. ఇంకా మా స్వామి అయితే తీసుకొచ్చి ఇంకా మార్చేశారండి. అది మనకి ఎక్కడ అంగళ్ళలో అయితే దొరకదు, అంటే మనకి ఎప్పుడు కావాలో అప్పుడు వెళ్ళి తీసుకురావడానికి. అవి వచ్చేసి కరెంట్ బిల్ కట్టుకుంటారు కదా, అక్కడ దొరుకుతాయంట. ఇంకా అక్కడ వెళ్ళేసి తీసుకొచ్చారు. ప్రైస్ కొంచెం తక్కువేలేండి. నేనైతే ఏంటి ఇక్కడ స్టంట్ చేస్తున్నాను చూస్తున్నారా, పాలైతే పొంగిపోతాయి కదా, అలా పొంగనీకున్నా ఇలా అంటే గరిట ఏదైనా అడ్డం పెడితే ఇంకా అది పొంగకుండా ఉంటుందంట కదా, అందుకోసం అని చెప్పేసి ట్రై చేశానండి. కానీ నేను కొంచెం లేట్గా ట్రై చేశాను అనమాట. ఇంకా అంటే పొంగు రాకముందే పైకి రాకముందే పెట్టాల్సింది, అంతే ట్రై చేశానండి. నాకైతే వర్కౌట్ అయింది. ఎవరికైనా సాంబార్ కానీ లేకుంటే పాలు కానీ ఇలా పొంగిపోతూ ఉంటే పొంగడానికి ముందే మనం గరిట అనేది అలా అడ్డం పెడితే ఇంకా అది ఆగిపోతుంది. నిజంగానే నేను ట్రై చేశాను, కానీ ఇప్పుడు మాత్రం వర్కౌట్ అవ్వలేదు.
పాలంతా ఒలికిపోయాయి. ఇంకా దాన్ని అంతా క్లీన్ చేసేసేయాలి. ఇంకా నేనైతే పాలు పెట్టేశానండి. అది కూడా అల్లం పాలు. ఇంకా అల్లం పాలు పెడితే ఏంటంటే ఇప్పుడు కొంచెం కోల్డ్ అన్నమాట పిల్లలకి. అలానే ఇప్పుడు సీజన్ కూడా అలానే ఉంది కదా, అల్లంతో పెడితే కొంచెం రిలీఫ్ అయితే అవుతుందండి. అందుకనే అల్లం నేను నార్మల్గా ఈ సీజన్ ఏదైనా అవ్వని నాకు మాత్రం అల్లం టీ కానీ లేకుంటే అల్లం పాలు కానీ ఇలాచి ఇవి రెండు కలిపి వేసుకొని తాగితే అబ్బబ్బా భలే ఉంటుందండి. నిజంగా భలే ఉంటుంది అన్నమాట. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఈ కాంబినేషన్. ఇంకా అలా మిల్క్ అయితే పెట్టేసి ఇంకా పిల్లలకి ఆచి ఇచ్చేసాను అనమాట. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, మా పిల్లలకి మిల్క్ అలా ఇచ్చేస్తే చాలు, వాళ్ళు బిస్కెట్స్తో అద్దుకొని తినేసి ఇంకా హ్యాపీగా నేనంతటా నేను తాపించాల్సిన అవసరం ఉండదు. ఒక్కోసారి ఈ మిల్క్ తాగేటప్పుడు ఒక ప్రపంచ యుద్ధమే జరుగుతుందండి బిస్కెట్స్ కోసం. మా వాళ్ళు ఏంటంటే ఇంకా పిల్లలిద్దరూ ముందే తినేస్తారనమాట పాలు పెట్టక ముందే. హితి ఏమో దాచిపెట్టుకుంటుంది, మీరు స్టార్టింగ్లో చూసిండొచ్చు. ఆ బ్యాగ్లో అయితే వేసి పెట్టుకుందన్నమాట. ఇంకా తీసుకొచ్చి ఇంకా ఆమె టైంకి తీసుకొచ్చి తింటుంది. కానీ ఈలోపే మా పిల్లలు అయితే తినేసి ఉంటారు కదా, ఇంకా దానికోసం కొట్లాడతారన్నమాట. ఇంకా అలా ప్రపంచ యుద్ధం ముగిసేసరికి మిల్క్ తాగడం, అది కింద పోయడం అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. మా హితి ఏడవడం ఇలాంటివన్నీ రొటీన్ అయిపోతూ ఉంటాయి. ఇంకా పాలైతే తాగడం కంప్లీట్ అయిపోయిందండి. నేనైతే స్నానం చేసి వచ్చేసానన్నమాట. ఇంకా స్నానం చేసి వచ్చేసి ఇంకా దీపారాధన అయితే చేసుకునేసాను. ఇవాళ వచ్చేసి మండే కదా, ఇంకా నాకైతే ఇది ఒక స్పెషల్ డే. వీక్లో అంటే వారానికి ఒక్కరోజు నాకు ఇది స్పెషల్ అన్నమాట. ఇంకా ఈరోజు కంపల్సరీ స్నానాలు చేయాల్సిందే, పూజలు చేయాల్సిందే. ఇంకా స్నానం అయితే చేసుకొచ్చి పూజ అయితే కంప్లీట్ చేసుకునేసానండి. పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా తల అయితే బాగా ఆర్చేసుకోవాలి. ఇప్పటికీ డైనామాలోనే ఉన్నాను. నేనైతే ట్రైనింగ్కి వెళ్దామా వద్దా అని చెప్పేసి అలా ఆలోచించుకుంటూనే నేనైతే ఇంకా తల ఆర్చుకోవడం స్టార్ట్ చేశాను. తల అయితే బాగా ఆర్చుకోవాలండి, లేకుంటే నాకు మాత్రం హెడేక్ మామూలుగా రాదన్నమాట. తల వంచినంటే బరువు అంతా ఇంత ఉండదు. ఇంకా అలా నేనైతే ఆర్చేసుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఇంకా నేనైతే డైనామాలో ఉన్నానని చెప్పాను కదా, అక్కకి కాల్ చేసి అడిగాను అన్నమాట. ఎందుకు డైనామాలో ఉన్నాను అంటే, నిన్నైతే వెళ్ళాను కదండి, అంటే సాటర్డే. అప్పుడు వచ్చేసి ఇంకా షిఫ్ట్ చేస్తున్నారన్నమాట రూము, అక్కడ నుండి వేరే దగ్గరికి. ప్లేస్ సరిపోదు అన్నట్టు. అందుకనే ఇంకా షిఫ్టింగ్ ఉంది కదా, అంటే ఈరోజు ఉంటుందా లేదా అన్నట్టు కాల్ చేశాను అన్నమాట. ఆ అక్క అయితే ఉంటుంది, నువ్వు రా అని చెప్పేసి అయితే చెప్పింది. సర్లే అని చెప్పేసి, అంటే అప్పటి వరకు వెళ్ళకూడదని చెప్పేసి అనుకుంటూనే రెడీ అవ్వను అనమాట. అంటే స్నానానికి వెళ్దాం అనుకుంటూనే ఉన్నాను. ఇవాళ ఎలానో మండే కదా, ఇంకా స్నానం అయితే చేసుకుందాం అని చెప్పేసి అనుకున్నాను. ఇంకా కాల్ చేసి అడగంగానే ఇంకా సరే రమ్మనేసరికి ఇంకా కొంచెం ఫాస్ట్గా రెడీ అవుతున్నాను అనమాట. ఇది వచ్చేసి మా చెట్లోని రోజా పువ్వు అండి, చాలా బాగుంది కదా. ఇది వచ్చేసి తామర పువ్వులాగా విడుగుతుంది అనమాట, పెద్దగా భలే ఉంది. ఇంకా నేనైతే పెట్టేసుకొని ఇంకా ట్రైనింగ్కి అయితే వెళ్ళేదానికి ముందే ఇంకా బండి స్టార్ట్ చేసిన వెంటనే ఇలా మా వాళ్ళని ఒక రౌండ్ అయితే తిప్పాలన్నమాట. ముగ్గురిని ఇలా తిప్పేసిన తర్వాత మనమైతే స్టార్ట్ అయిపోదాం. నాకైతే దేని గురించి కామెంట్ వస్తుందో లేదో కానీ జడ గురించి మాత్రం ఖచ్చితంగా కామెంట్ అయితే వస్తుందండి. ఏంటంటే నేను ఆయిల్ పెట్టుకుంటాను కదా, దాని గురించి, లేకుంటే టవలింగ్ కానీ లేకుంటే ఆర్చుకునేటప్పుడు కానీ ఆ వీడియోస్ పెట్టమని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. నాకు కూడా ఉంటుందండి, కాకపోతే నేను తోచినప్పుడు నాకు వీలైనప్పుడల్లా నేను ఆ వీడియోస్ పెట్టడానికే ట్రై చేస్తాను. కానీ ఇప్పుడైతే నా జడ కొంచెం చిన్నదైపోయిందండి. చూసారా, గమనించే ఉంటారు. నాకైతే ఫస్ట్ నుండి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కొంతమంది అయితే ఉన్నారనమాట. నేనైతే దాని గురించి చాలా చాలా లక్కీ అండ్ చాలా హ్యాపీ అనమాట. నా వీడియోస్ కూడా, అది కూడా లాంగ్ వీడియోస్ ఫస్ట్ నుండి, అంటే ఫస్ట్ సబ్స్క్రైబర్ స్టార్ట్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు చూస్తున్న వాళ్ళకి చాలా 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 రుణపడి ఉంటాను. అంటే ఎవరికో ఇప్పటికే తెలిసే ఉంటుంది నా వీడియోస్ ఖచ్చితంగా చూస్తున్న వాళ్ళు. అలాంటి వాళ్ళకి మాత్రం పేరు థ్యాంక్ యూ సో మచ్. ఒక్కోసారి ఇంట్లో వాళ్ళే సపోర్ట్ చేయరండి, అప్పుడు కొంచెం బాధేస్తుంది. సపోర్ట్ అంటే ఏముండదు, ఇంకా మన వీడియోస్ ఏదన్నా అంటే అందరి దగ్గర ఇప్పుడున్న సిచ్యువేషన్లో, ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి ఇంట్లోని ఎంతమంది ఉంటే పెద్దవాళ్ళు అంతమందికి స్మార్ట్ ఫోన్లు అయితే ఖచ్చితంగా ఉంటాయండి. ప్రతి వాళ్ళు యూట్యూబ్ అయితే చూస్తారన్నమాట. కానీ మన వాళ్ళే నా వీడియో ఏదైనా వస్తే అది స్కిప్ చేసేస్తారన్నమాట. స్కిప్ చేసేసి ఇంకా వేరే ఏ వీడియో వచ్చినా అదే ఒక్కదాన్ని 2-3 టైమ్స్ చూస్తారు. అలాంటిది నా వీడియో వస్తే మాత్రం స్కిప్ చేసేస్తారు. అప్పుడు అనిపిస్తుంది అనమాట, అప్పుడు నేను పక్కనే ఉంటాను. ఇంకా నాకు అప్పుడు అనిపిస్తుంది అనమాట, సర్లే నాకు కూడా ఒక టైం అంటూ వస్తుంది, నా వాల్యూ కూడా వాళ్ళకి తెలుస్తుంది, అప్పుడు అర్థమవుతుంది నేనేంటో అని చెప్పేసి అప్పుడు
అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది అనమాట. కానీ ఎంత చేయాలంటే ఖచ్చితంగా ఓపిక ఉండాలి. ఆ ఓపిక మనకి చాలా ఉంది. ఎవరు ఎన్ని మాటలన్నా, ఎవరు ఎంత ఇది చేసినా కూడా మనం మాత్రం వదిలే ప్రసక్తే లేదు. ఇందులో మాత్రం నేను తగ్గేదే లేదండి. ఇప్పుడు ఇలా ధైర్యంగా మాట్లాడుతున్నాను, కానీ ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసేటప్పుడు చాలా బాధేస్తుంది అనమాట. ఏంటి మన వాళ్ళే మనకి ఇలా చేస్తారా అని చెప్పేసి. నిజమేనండి, మనకు చూస్తున్నట్టు కొంతమంది అయితే, చూడకున్నా ఇంకొంతమంది ఎంతోమంది. అంటే మనం అవన్నీ పట్టించుకుంటూ కూర్చుంటే ఏడ్చుకుంటా మనం ముందుకైతే వెళ్ళలేం, అది మాత్రం నిజం. ఇంకా వీడియో విషయానికి వచ్చేస్తే, ఇంకా నేనైతే హితి కోసం అని చెప్పేసి స్వెటర్ అయితే ఆర్డర్ చేశానండి. ఇంకా స్వెటర్ చూడ్డానికి అచ్చం నా స్వెటర్ లాగే ఉంది కదా. ఇది వచ్చేసి హితి స్వెటర్, ఇంకోటి వచ్చేసి నా స్వెటర్ అన్నమాట. 2 స్వెటర్లు భలే ఉన్నాయి కదా. కలర్స్ కూడా దాదాపు ఇద్దరివి ఒకే కలర్లో, ఒకే ప్యాటర్న్లో, ఒకే డిజైన్లో అయితే ఉన్నాయన్నమాట. కాకపోతే దీనికి వచ్చేసి ఎలాస్టిక్ వచ్చింది, అలానే పాకెట్ అయితే వచ్చింది. ఇంక మిగతాది మొత్తం సేమ్ టు సేమ్. ఇది వచ్చేసి మినీ స్వెటర్, నాది వచ్చేసి బిగ్ అంటే పెద్ద స్వెటర్ అనమాట నాకు అయ్యేది. నాకు వచ్చేసి ఇది 337 రూపీస్ అయితే పడిందండి. నేనైతే షార్ట్లో లింక్ అయితే ఇస్తానన్నమాట. అంటే మీరు ఈ ప్రోడక్ట్ కావాలనుకున్న వాళ్ళు నాకైతే షార్ట్స్లో లింక్ అని కామెంట్ చేశారంటే లింక్ మీకైతే వచ్చేస్తుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరైతే తీసుకోవచ్చు అన్నమాట. ఇంకా నాకైతే భలే నచ్చిందండి స్వెటర్. నా స్వెటర్ కంటే ఇది చాలా 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 బాగుంది. మా హితికి అయితే ఇది వచ్చేసి ఒక 3 డేస్ పైన అయిపోయిందన్నమాట. నేనైతే వీడియో చేసుకోవాలని చెప్పేసి ఓపెన్ చేయలేదు. ఇంకా నాకేంటంటే నేను వీడియో చేయాలంటే ఖచ్చితంగా స్నానం చేయాలి. అందుకనే ఇంకా నేనైతే ఇంకా అది కాకుండా ఊర్లకైతే వెళ్ళాను కదా, ఆ బిజీలో పడిపోయి ఇంకా ఊరికి వెళ్ళినప్పుడైతే వచ్చిందన్నమాట. ఇంకా మా అమ్మ అయితే తీసి పెట్టిందండి. ఇంకా అందుకనే వీడియో అయితే చేయలేదు, అలానే హితికి కూడా చూపించలేదు. ఇంకా చూపించండి అంటే అప్పటికప్పుడు ఓపెన్ చేసి ఇచ్చేయమని చెప్తుంది. అందుకనే ఇంకా నేనైతే చూపించకుండా పెట్టుకొని ఉన్నాను. ఇంకా ఇవాళ అయితే ఇంకా చేసేద్దాం అన్నట్టు ఇంకా తీసానన్నమాట. తీసేసి ఇంకా ఇది అంటే ఇప్పుడు ఇస్తున్నది వచ్చేసి ఈవినింగ్ టైంలో. ఇంకా ఇచ్చేసరికి చూసారా భలే ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయింది. ఫస్ట్ అయితే ఇది నాది కాదులే, మా అమ్ముదే కదా అని చెప్పేసి అలా అనుకుందన్నమాట. కాదు మా ఇది నీది అని చెప్పేసి చూపిస్తే భలే ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యి వాళ్ళ డాడీకి అయితే చూపించిందండి. ఫస్ట్ వాళ్ళ డాడీ కూడా అలానే అమరిపోయాడు అనమాట, ఇది నీది కాదు మీ అమ్ముది కదా అని చెప్పేసి. అంటే అంత కొంచెం పెద్దగానే ఉంది. నేనైతే 5 ఇయర్స్కి అయితే ఆర్డర్ చేశానండి. కానీ హితి మాత్రం ఇది 7-8 ఇయర్స్ వరకు కూడా వాడచ్చు, అంత పెద్దగా అంత బాగుంది. నాకైతే పర్సనల్గా చెప్తున్నాను, చాలా అంటే చాలా బాగుందండి ప్రోడక్ట్ మాత్రం. ఎవరికైనా కావాలనుకుంటే ఖచ్చితంగా కొనేసుకోండి పిల్లలకి. ఇంకా నేనైతే బట్టలు అయితే మర్చేస్తున్నాను అన్నమాట ఈవినింగ్ టైంలో. నిన్నైతే మా అమ్మ బట్టలు అయితే ఉతికేసింది కదా, వాటిని అయితే ఇక్కడ మర్చేస్తున్నాను అనమాట. నాకు ప్రతిసారి చెప్తాను బట్టలు మడవడం అంటే చాలా ఇష్టం, కాకపోతే వాటిని ఎక్కడవక్కడ సర్దాలంటే మాత్రం నిజంగా భలే చిరాకు. అందుకనే ఇంకా మర్చే ఆతవరకే, కానీ ఎత్తి పెడతాను లేండి, ఏం చేసేది. ఇంకా మా అమ్మ అయితే ఇవాళ ఎర్లీగా స్టార్ట్ చేసింది వంట చేయడం. ఇంకా నాకు కూడా కొంచెం మంచిగా అనిపించింది అనమాట. ఎందుకంటే నా చేతులారా నేను తినబెట్టి చాలా రోజులు అయిపోయింది పిల్లలకి. ట్రైనింగ్ ఎందుకు స్టార్ట్ చేశానో ఏంటో నాకైతే అర్థమే అవ్వట్లేదండి. ఏదో చేసేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను అనమాట. అది ఇంకోటి ఏదో అయిపోతుంది. ఇంకా అది స్టార్ట్ చేసినప్పటి నుండి ఇంకా బిట్టు చింటూని పట్టించుకోవడం కొంచెం తగ్గించేశాను. అంతకుముందు అంటే హితి ఒక్కతే ఉన్నప్పుడు ఆమెని గారాభంగా చూసుకున్నాను అనమాట. కానీ చింటూ బిట్టు పుట్టిన తర్వాత హితిని కొంచెం నెగ్లెక్ట్ చేశాను. ఇప్పుడు ఈ ట్రైనింగ్ వల్ల బిట్టు చింటూని కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నాను. అలా చేయకూడదని చెప్పేసి ఇవాళ నేనే ఫుడ్ తినిపించాను. ఇంకా ఇప్పుడేమో ఇటు స్నాక్స్ టైము కాదు, అటు డిన్నర్ టైము కాదు, మధ్యలో ఉన్నాం అనమాట. ఇంకా మాకు ఎదురం చూడండి కొంచెం దిగేలుగా కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంది. డిన్నర్కి ఏం చేస్తారా, ఏం పెడతారా అన్నట్టు ఆలోచిస్తుంది అన్నమాట. పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా ఈవినింగ్ టైంలో కదరమ్మే ఊడ్చేసింది అన్నమాట. మీకు అందరికీ తెలుసు కదా, ఏదైనా మేము వర్క్ చేస్తుంటే దాంతోకి మా హితి అయితే వచ్చి ఇంకా హెల్ప్ చేస్తూ ఉంటుంది. సేమ్ ఇప్పుడు కూడా అలానే కుందేలు పిల్ల వచ్చి నాకైతే హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఇంకా నేను వీడియో తీసుకుంటుంటే ఇంకో సైడ్ ఇంకా ఆమె వచ్చేసి బట్టలు అయితే మర్చేస్తుంది. ఏమో ఊరికే అట్లా మడుస్తుంది కదా అని చెప్పేసి అనుకుంటే అన్నీ మర్చేసేసింది అన్నమాట. పిల్లోళ్ళు అంతా మర్చేసి వెళ్ళిపోయింది. అలా వచ్చి ఇలా వెళ్ళినట్టే ఉంది. నాకంటే ఫాస్ట్ అండి బాబు, నేనే చాలా స్లో అనిపిస్తుంది హితితో పోలిస్తే. నేనంతేనండి, ఏదైనా పని స్టార్ట్
చేస్తే కొంచెం స్లోగా మూవ్ అవుతాను, కానీ కొంచెం క్వాలిటీగా కొంచెం బెటర్గా ఉండాలని చెప్పేసి అనుకుంటాను అనమాట. అందుకనే కొంచెం స్లోగా ఆచి తూచి నిదానంగా చేస్తాను. ఇంకొక సైడ్ మాహితి ఆడపిల్లనండి, నిజంగానే అబ్బాయిల కంటే అమ్మాయిలే మేలని చెప్పేసి ఎందులో అంటారంటే ఇందులో అంటారన్నమాట. అంటే అమ్మాయిలు వచ్చేసి మమ్మీ వాళ్ళకి కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటుంది. అందుకనే ఇంకా చూసారు కదా, మాహితి ఏమో అక్కడ నాకు హెల్ప్ చేస్తుంటే వీళ్ళేమో వీళ్ళ పనుల్లో వీళ్ళు ఉన్నారు. ఇది వచ్చేసి చాప అన్నమాట. ఇది మా శ్రీజన్ చిన్నగా ఉన్నప్పుడు కొనుక్కున్నారంట మా ఇంట్లో వాళ్ళు. ఇంకా దాన్ని తీసుకొచ్చి వేసుకొని అలా పడుకుంటూ లేస్తూ ఇలా చేస్తున్నారు మా చింటూ బిట్టు ఇద్దరు. ఇంకా నేనైతే ఫుడ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ఫుడ్ పెట్టాలని చెప్పేసి బయటకైతే వచ్చేసాను. చెప్పాను కదా, ఈ మధ్యలో నేను నా చేతులతో తినబెట్టి చాలా రోజులైందని చెప్పేసి. ఎందుకు అంటే దానికి కూడా 2 రీజన్లు అయితే ఉన్నాయండి. ఒకటి వచ్చేసి నాకు టైం లేక, ఇంకోటి వచ్చేసి మేము తినబెడితే తినే పొజిషన్లో వాళ్ళు లేరన్నమాట. అంటే వాళ్ళంతటా వాళ్ళే తింటున్నారు, వేసిస్తే చాలు వాళ్ళే తినేస్తున్నారండి. ఇంకా సర్లే తింటారు కదా, వాళ్ళ చేతులారా వాళ్ళు తింటే కొంచెం కడుపు నిండుతుంది అన్నట్టు నేనైతే అలా వదిలేసాను అనమాట. కానీ ఎందుకో ఇవాళ కొంచెం ఎర్లీగా అయితే ఫుడ్ అయిపోయింది కదా, ఇంకా నాకు కూడా వర్క్ అయితే ఉంది, ఎప్పుడూ ఉండే వర్కే కదా, చేసుకుందాంలే అనేసి ఇంకా నేనైతే ఫస్ట్ చింటూకైతే తినిపిస్తున్నాను. నా చేతులారా నేను తినిపిస్తే ఆ వచ్చే తృప్తే వేరండి. పిల్లలు కడుపు నిండా తినిపించాను అనే ఒక తృప్తి అయితే ఉంటుంది కదా, అది మంచి ఫీల్ అయితే ఇస్తుంది అన్నమాట. ఇంకా నేనైతే చింటూకి తినబెట్టేశాను. వాళ్ళు ఎంత మారం చేసినా వద్దనకుండా తురికి తినబెట్టేదానికి ఇంకొక రీజన్ అయితే ఉందండోయ్. ఎందుకంటే నైట్ టైంలో నాకు ఎక్కువ స్ట్రగుల్ ఇస్తారని చెప్పేసి ఇంకా తినబెడతామన్నమాట. ఎందుకంటే వాళ్ళు కడుపు నిండా తినేశారనుకోండి నాకు కొంచెం టెన్షన్ ఉండదు, లేదు అంటే ఇంకా నైట్ అంతా నాకు జాగారమే. అందుకనే ఇంకా వాళ్ళు వద్దన్నా సరే కుక్కి మరీ తినబెట్టాలి. ఒక్కోసారి అలానే చేస్తాను నేనైతే. దయ్యం అని పేరు చెప్తే చాలండి, వాళ్ళే తినేస్తారు నైట్ టైంలో. ఎందుకంటే చుట్టూ మబ్బు ఉంటుంది కదా, ఇంకా అలా తినేస్తారనమాట. ఇంకా నా పిల్లలకైతే నేను అంటే మా హస్బెండ్ అంతా ఎప్పుడు ఇంతే, అంటే డిన్నర్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎగ్స్ అయితే తీసుకొస్తారు. ఇంకా ఎగ్స్ అయితే ఇవాళ ఏం అంటే హాఫ్ బాయిల్ కానీ ఆమ్లెట్ కానీ ఏమొద్దు, అలా బాయిల్ చేసి అయితే ఇచ్చేయని చెప్పేసి చెప్పారనమాట. ఇంకా నేనైతే ఇవాళ మండే కాబట్టి ఎగ్ అయితే తినను, అలానే నీస్ కూడా తినను. ఇది వచ్చేసి పిల్లలైతే బల్లిని చూసారంట, ఇంకా బల్లిని చూసేసి కోసేద్దాం అన్నట్టయితే చెప్తున్నారండి. బల్లిని చూసారంటే చాలు కోసేద్దాము, వాటినే చూసుకొని ఉంటారు వాళ్ళు, అది కనుమరుగయ్యేంత వరకు. ఇంకా ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయాయండి. ఇంకా ఎగ్స్ అయితే వాళ్ళు వల్చేసుకుంటున్నారు. ఎప్పుడైనా మీరు 1.5 year ఓల్డ్ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎగ్ని నీట్గా వలవడం చూసారా? ఇప్పుడు చూద్దురు. కానీ మీకు అందరికీ తెలుసు మా హితి మాత్రం ఎగ్ని బాగా నీట్గా వల్చేసుకొని ఆ అమ్మాయి వల్చుకొని తింటుందని చెప్పేసి. కాకపోతే బిట్టు తింటాడని నాకు అస్సలు తెలియదండి. చింటూ బిట్టుకి ఇద్దరికి వలవడం అంటే వాళ్ళు నేర్చుకోవాలనే ఒక ఆతృతతో అలా చేస్తున్నారని చెప్పేసి అనుకున్నాను. కానీ ఇంత నీట్గా వల్చుకొని తింటారని చెప్పేసి నాకు కూడా తెలీదు ఈ వీడియో చూసేంత వరకు. చూడండి మా బిట్టు అయితే ఎంత నీట్గా వలుస్తున్నాడో. ఒకవేళ వాళ్ళు వలుస్తుండగా అది ఏదన్నా కొంచెం క్రాష్ అయిపోయింది అనుకోండి, అది పక్కన పెట్టేసి మళ్ళీ కొత్తగా తీసుకుంటారనమాట. కానీ ఇప్పుడు అలా చేయలేదండి మా బిట్టు. నీట్గా ఒక్కొక్కటి చిన్నగా తీస్తున్నాడు. చూస్తున్నారు కదా ఎంత నీట్గా ప్రతిదా. అంటే మా హితి ఏం చేస్తుందో ప్రతిదీను అలానే చూసి చేస్తారన్నమాట వాళ్ళు కూడా. అందుకని అంటారేమో ముందు చక్రం ఎలా వెళ్తే వెనక చక్రం కూడా అదే దారిలో వస్తుందని. పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆచి తూచి ఏదైనా చేయాలనుకుంటే ఆలోచించి 1కి 10 సార్లు చేయాలన్నమాట. లేకుంటే మనం ఏదైనా చిన్న మిస్టేక్ చేసినా మన వెనక మన చెల్లెల్లో తమ్ముళ్ళో ఉంటారన్నమాట. వాళ్ళు కూడా మనం చూసే వస్తుంటారు, చేస్తుంటారు. ఇంకా మనం చేస్తున్నది చూసి వాళ్ళు చేశారా ఏదైనా మిస్టేక్, అంతే కదా. అందుకనే కొంచెం చూసి చేసుకోండి. అందుకు నిదర్శనం నా పిల్లలే. మా హితి ఏం చేస్తే అది చేస్తారన్నమాట. ఇప్పుడు కూడా ఆ ఎగ్ని డిప్ చేస్తుందన్నమాట వాటర్లో. సేమ్ ఆ అమ్మాయి డిప్ చేసినట్టే మా చింటూ బిట్టు కూడా డిప్ చేస్తున్నారు వాటర్లోకి, వద్దు అన్నా సరే. ఇంకా మా బిట్టు చూసారా ఫైనల్లీ క్లీన్గా వలిచేశారనమాట. పొట్టు మాత్రం నేను అస్సలు అనుకోలేదు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఊరికే కొట్టుకుంటున్నారు కదా అని చెప్పేసి అనుకున్నాను అనమాట. ఇంకా ఫైనల్గా నీట్గా తీసేసి ఇంకా అబ్బాయి అయితే తింటున్నారు. ఇప్పుడు చూసారు కదా మా హితి అయితే డిప్ చేసింది, ఇంకా బిట్టు కూడా డిప్ చేసి ఇంక ఎత్తాడన్నమాట అందులోంచి, వాటర్లోంచి. నాకు ఇప్పుడు ఒకటి అర్థమైందండి, నేను చింటూ బిట్టుకి ఏం నేర్పించాల్సిన అవసరం లేదు, మా హితికి ఒక్కదానికి నేర్పిస్తే చాలు అని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా ఆమె నేర్పించేస్తుంది పిల్లలకి, ఆమె నేర్పికపోయినా వీళ్ళు చూసి నేర్చుకునేస్తారు
చేస్తారులేండి. ఇంక ఇలా నా డే అయితే గడిచిందండి. ఇంతకీ మీరు డిన్నర్ చేశారా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నేనైతే డిన్నర్ కంప్లీట్ చేసుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ వేయండి. అలానే మా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.